నమస్తే. ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనం ధ్యాన సాధన చెయ్యాలి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అంటే ధ్యాన సాధన చెయ్యాలి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మంచి ప్రశాంతమైనటువంటి మనస్సు, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం చెయ్యాలి. ఆత్మజ్ఞానం కావాలి అంటే ధ్యానం చెయ్యాలి. కాబట్టి ధ్యానం చేయటం వలన మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఈ ధ్యానం అనేది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేయటం, గుర్తొచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవటం కాదు. మనం ప్రతిరోజు స్నానం ఎలాగ చేస్తామో, భోజనం ఎలా తీసుకుంటున్నామో, అలాగే మన నిత్య జీవితంలో ధ్యానం అనేది ప్రతిరోజు మనకి సమయం ఉన్నప్పుడు ధ్యాన సాధన ఖచ్చితంగా చేయాలి. ఏముంది ఇందులో? హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతంగా కూర్చోవటమే. మన వయసు ఎంతో అంత సమయం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి అని మన గురువు గారు చెప్పారు. అందులో పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడొంతులు శక్తివంతం. మనం పిరమిడ్లో ఒక అరగంట ధ్యానం చేస్తే బయట గంటన్నర సేపు చేస్తే ఎంత ఎనర్జీని తీసుకుంటామో, పిరమిడ్లో అరగంట చేస్తే అంత ఎనర్జీని తీసుకుంటాం. కాబట్టి మాస్టర్స్, మీకు దగ్గరలో ఎక్కడైనా పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్లోకి వెళ్ళి మీకు ఖాళీగా ఉన్న సమయంలో, దీనికోసం ఎలాంటి పని మానుకోవాల్సిన అవసరం లేదు, ఆ పిరమిడ్కి వెళ్ళి ప్రతిరోజు ధ్యాన సాధన చేయటం వల్ల మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే ఇది మన జీవితంలో ఒక భాగంగా, ధ్యానాన్ని కూడా ఒక భాగంగా చేసుకొని ధ్యాన సాధన చేయటం వల్ల మనమెవరో మనం తెలుసుకోగలుగుతాం. అసలు మనం ఎవరు అనే విషయానికి, అనే మన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ధ్యానాన్ని మనం ప్రతిరోజు సాధన చేయాలి. ఏముంది, దీనికోసం ఏమన్నా మనం ధనం ఖర్చు పెట్టాలనా? లేదు. మనం ఇంట్లోనే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఇంకా వీలుంటే ఇంకొంచెం టైం ఎవరన్నా ఉంటే హాయిగా అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అత్యంత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకుండా
ప్రతిరోజు ధ్యాన సాధన చేయటం వల్ల మనం ఎన్నో అద్భుతాలని చూడవచ్చు. ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. హాయిగా కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ కూర్చోవటమే. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ధ్యానం చేయండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవ్వండి. నమస్తే.